బనకచెర్లపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకువెళ్తే ఎవరూ బాధపడనక్కర్లేదన్నారు. తెలంగాణ కూడా కరువు ప్రాంతాలకు నీటిని తీసుకోవచ్చని స్పష్టం చేశారు. 2 గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీలు మనం పోటీ చేస్తే 2 గెలిచామంటే ఇది ఒక చరిత్ర అని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నా. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా ఆనందం కలుగుతా ఉంది. మీతో ఈ విజయోత్సవాలు జరుపుకోవడం చాలా నాకు కూడా కొత్త జోష్ వస్తా ఉంది, కొత్త ఎనర్జీ వస్తా ఉంది. 2047కి భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రం ఏదంటే దానికి చిరునామాగా ఆంధ్రప్రదేశ్ ఉండాలి. నేను మాట్లాడే మాటలే ప్రజలకు కావాల్సింది కానీ నేను చేసే పనులు కావాలి కానీ వాళ్ళ గురించి విమర్శించే సమయం కూడా వేస్ట్ చేసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. రాజకీయ ముసుగులో నేరాలు చేశారు, ఘోరాలు చేశారు. ఎవరు తప్పు చేసినా చట్టం దాని పని చేసుకుంటా పోతుంది తప్ప ఇంకొకటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ప్రజలకు మంచి చేస్తే, ప్రజలతో మనం ఉన్నామని నమ్మితే ప్రజలు వదిలిపెట్టారు. ఇలాంటి క్లిష్టమైన పరిస్థితులు వచ్చినప్పుడు చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో అనునిత్యం ఆలోచిస్తున్నామని మీరందరూ కలిసి ఓటేశారు. అది నేను గుర్తుపెట్టుకుంటాం. ఎక్కడైతే డబుల్ ఇంజన్ సర్కార్ ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉంటుంది. మన రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఉంది. కేంద్రం రాష్ట్రం కలిసి సమిష్టిగా పనిచేస్తాం. ఈ రోజు జరిగిన ఎన్నికలు మీరు చూస్తే దగ్గర 67 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నికలు సత్యకుమార్ యాదవ్ గారు చెప్పారు. ఆయన చూస్తే ఈ 2 జిల్లాలో అన్ని బూతుల్లో మెజారిటీ వచ్చిందంటే అంటే ప్రజల్లో ఉండే విశ్వాసమే దీనికి కారణం. మీ ద్వారా రాష్ట్రంలో ఉండే 3 పార్టీల నాయకుల్ని, ఎమ్మెల్యేలని, ఎంపీలని, కార్యకర్తలను కోరుతున్నాను. ఈ ఐకమత్యం శాశ్వతంగా ఉండాలి. ఒకరిని ఒకరు గౌరవించుకునే మంచి సాంప్రదాయానికి మీరు శ్రీకారం చుట్టాలి. కలిసి పనిచేయాలి. అదే మరిగా ఈ 3 పార్టీలు కానీ ప్రజల్లో మీరుంటే ఈ రాష్ట్రంలో భవిష్యత్తులో కూడా ఏ పార్టీకి అవకాశం ఉండదు. ఎప్పుడు ఎన్డీఏనే ఇక్కడ గెలుస్తుంది. తెలుగు జాతి అందరికి విజ్ఞప్తి చేస్తున్నా, తెలంగాణలో ఉండే వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను గోదావరి నీళ్లు బనకచెర్లకు తీసుకుపోతానని చెప్పాను. పోలవరం టు బనకచెర్ల సముద్రంలో పోయే నీళ్లు నేను తీసుకుపోతానంటే దాన్ని కొంతమంది ఒక పార్టీ రాజకీయం చేస్తే వాళ్ళు చేశారు కాబట్టి మేము చేయకపోతే వెనకబడిపోతామని ఇంకొకరు మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఆ రోజు ఈ రోజు తెలుగు జాతి కోసం పనిచేస్తున్నాం. ఎక్కడికి పోతాను? కాళేశ్వరం ఉంది, నేను ఎప్పుడు అపోజ్ చేయలేదే. గోదావరి పైన మీరు ప్రాజెక్టులు కట్టండి, నీళ్లు తీసుకోండి. గోదావరి ఒకటే తెలుగు జాతికి శ్రీరామ రక్ష. ఈ టీఎంసీ నీళ్లు సముద్రంలోకి పోతున్నాయి. జాతి ప్రయోజనాలే నా ప్రయోజనం. సముద్రంలోకి పోయే నీళ్లు కరువు ప్రాంతానికి తీసుకుపోతే ఎవరు బాధపడక్కర్లేదు. అప్పుడప్పుడు మన అభిప్రాయాలు కూడా చెప్పకపోతే వీళ్ళందరూ అనుకుంటారు ఏదో వాళ్ళు చెప్పిందే రైట్ అని కూడా అనుకునే ప్రమాదం ఉంటుంది.